హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ హౌజీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి ఎక్కడికి రెడీ అయ్యాము, వెళ్తున్నాము అనుకుంటున్నారు కదా? అవునండి, మేము ఒక దగ్గరికి వెళ్తున్నాము. ఆల్రెడీ మీకు తెలుసు, బట్ ఎవరైనా గెస్ట్ చేస్తే వీడియో చూడకముందే గెస్ట్ చేసేయండి. క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాం. క్యాబ్ వచ్చేసింది, ఎక్కేసాం. మాకు ట్రైన్ వచ్చేసి 5:45 అండి. మేము 3:30కి అలా స్టార్ట్ అయ్యాము. బట్ ట్రైన్ అందుతామా లేదా అనుకున్నాము. ట్రాఫిక్ అంతుంది, బట్ ఎలాగో ఒకలాగా ట్రైన్ ఎక్కేసాం. ఆ రోజు ట్రైన్ లేట్గా ఉండడం వల్ల ట్రైన్ అందగలిగాము. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తెలియదు, నేను మిల్క్ అయినా తాగాను, మా హస్బెండ్ అది కూడా తాగలేదు. చిప్స్ అవి ఎప్పుడు వస్తాయా అంటే ఆ రోజే అస్సలు రాలేదండి, చాలా సేపటికి వచ్చాయి. ఇంకా తినేసిన తర్వాత కొంతసేపటి పోయాక మా హస్బెండ్ టిఫిన్ తీసుకున్నారు. టేస్ట్ అస్సలు బాగాలేదండి. నేనైతే అలా పడేశాను. ఎందుకు మరి అలాంటి ఫుడ్ అమ్ముతారో ఏంటో నాకు తెలీదు. ఓకే, మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా రైల్వే స్టేషన్లో ఇంకా పక్కన బాబు ఉంటే మా హస్బెండ్ ఇంకా బాబుతో ఆడుకుంటున్నారు కొంతసేపు. ఇంకా అలా పడుకుని పోయామండి. ఎర్లీ మార్నింగ్ లేచాక నేను వీడియో షూట్ చేశాను. మేము 6:30కి 7 కల్లా దిగిపోవాలి, బట్ 8 అయిపోయింది. 1 అవర్ 1.5 అవర్ ట్రైన్ లేట్లో ఉంది ఆ రోజు. ఇంకా మేము అలాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. అదే ట్రైన్లో మా రిలేటివ్స్ కూడా అదే ట్రైన్కి వస్తున్నారండి. వాళ్ళది B5 అనుకుంటా, మాది B1. ఇంకా అలాగ జర్నీ సాగుతూ ఉంది. ఎంత బే దిగిపోతామా అనిపించింది. నైట్ అంతా అస్సలు నిద్ర పట్టలేదు. నాకు జర్నీస్ ఏంటంటే ట్రైన్ జర్నీ అవనియండి, బస్సు అవనియండి, అస్సలు నిద్ర పట్టదు. హెడేక్గా అనిపిస్తుంది, చిరాక్గా ఉంటుంది. అది అలా 2 days ఉంటుందండి. ఎంత బే దిగిపోతామా అని చూస్తున్నాను. ఇంకా స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. మేము ఎక్కడికి వచ్చాము అంటే మమ్మీ వాళ్ళ ఇంటికండి, వైజాగ్ వచ్చాము. మా హస్బెండ్కి ఏదో వర్క్ ఉంది, అలానే కొంచెం పని కూడా ఉంది. ఏంటి అనేది వీడియోలో నేను చెప్తూ ఉంటాను. ఇది 2 days మాత్రమేనండి వీడియో. సాటర్డే నైట్ ఎక్కాము, సండే దిగాము, సండే ఉన్నాము. మళ్ళీ మండే నైట్కి మేము రిటర్న్ అయిపోయాము హైదరాబాదు. ఇక్కడైతే స్టేషన్కి ఇంకొచ్చేసాము. స్టేషన్కి వచ్చేసిన వెంటనే ఇంకా ట్రైన్ దిగి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా మా రిలేటివ్స్ అని చెప్పాను కదండి, వాళ్ళని చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి వీళ్ళే. నాకు అత్త పిన్ని 2 వరుసలు అవుతారండి. అందుకే ఇంకా అలాగా వాళ్ళని కూడా వీడియో షూట్ చేశాను. ఇంకా అందరం వెళ్తున్నాం కదా. ఇంకా మమ్మీ వాళ్ళ ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది, వెళ్ళినప్పుడు అంత బాధగా ఉంటుంది. ఎందుకు అంటే ఎవరికైనా ఉంటుంది కదండి. నేను వచ్చి 1 month అవుతుంది అనుకుంటా. అసలు రామనుకున్నాము, బట్ అనుకోని పని వల్ల ఇంకా రావాల్సి వచ్చింది. ఇంకా ఎలానో వచ్చాను కదా అని చెప్పేసి వీడియో ఈ 2 days షూట్ చేశాను. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఎలా టైం స్పెండ్ చేసామని. ఇంకైతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము. మేము వెళ్ళేసరికి మమ్మీ, అన్నయ్య, డాడీ కూడా ఉన్నారు, వాళ్ళని చూపిస్తాను. ఇంక మమ్మీ అయితే బట్టలు ఆరేసి కిందకు వస్తున్నారు. మేము అయితే వెళ్ళాము. చూసారా, వీడియో తీస్తున్నానని సర్దేసుకుంటుంది శారీ అది నీట్గా. ఇంకా డాడీ కూడా ఆఫీస్కి 10కి అలా వెళ్తారు. మేము 8:30 8:45 కల్లా ఇంటికి వెళ్ళిపోయాం కాబట్టి డాడీని కూడా కలిసాము. ఇంకా ఆ రోజు అన్నీ కూడా ఇంట్లో ఉన్నాడు. ఎప్పుడైతే సండే కూడా ఒక్కొక్కసారి ఆఫీస్ పడుతుంది, వెళ్ళిపోతాడు. ఆ రోజు ఇంట్లో ఉన్నాడన్నమాట. చూపిస్తాను, చూసేయండి. వార్ స్టైల్లో హాయ్ చెప్తున్నాడు, మీరు కూడా హాయ్ చెప్పేయండి. ఇంకా మమ్మీ అయితే టిఫిన్ చేస్తున్నారు. చాలా ఆకలితో వచ్చామండి. నేను నైట్ కూడా ఆ చిప్స్ ప్యాకెట్ తిన్నాను, కేక్ తిన్నాను, అంతే. ఇంకా ఏం తినలేదు. నేను అంతా ఫుల్ ఆకలి మీద ఉన్నాం. ఇంకైతే నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంక మమ్మీ వచ్చేసి ఆ రోజు స్పెషల్ ఇడ్లీ చికెన్ కర్రీ చేశారు. ఎక్కువ నేనైతే దోశ చికెన్ కర్రీ చేస్తాను, మై ఫేవరెట్ ఈ 2 కూడా. అందుకని చెప్పి మమ్మీ ఇడ్లీ చేశారన్నమాట. నేను ఎప్పుడూ దోశ చేస్తాను కదా. చికెన్ కర్రీ ఆ రోజు ఎంత టేస్టీగా ఉందండి, చాలా టేస్టీగా అనిపించింది. ఫుల్గా అయితే తినేసాము. ఇంకా టిఫిన్స్ అవి చేసేసిన తర్వాత మేము మా హస్బెండ్ ఫోన్ ఏమిచో ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు, అలా ఉందన్నమాట. ఎలానో వైజాగ్ వచ్చాం కదా అని చెప్పేసి ఈఎంఐలో ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఏం ఫోన్ తీసుకున్నాము ఏంటి అనేది చూపిస్తాను. అన్ని పేరు మీద తీసుకుంటున్నామండి ఫోన్ వచ్చేసి, ఎందుకంటే అన్ని వైజాగ్లో ఉంటాడు కాబట్టి ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్నీ కనుక్కుంటాడని చెప్పేసి ఇంకా అన్ని పేరు మీద తీసుకుంటున్నాము. అండ్ అడ్రస్ అది కూడా అక్కడ ఇది అక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా ఏం ప్రాబ్లం ఉండదని చెప్పి తీసుకున్నాము. ఇంకా ఇక్కడ
ఎవరు ఫోన్ తీసుకుంటే వాళ్ళే ఓపెన్ చేయాలంట, వాళ్ళు వీడియో తీసుకుంటారంట, వీడియో వాళ్ళకి పెట్టాలంట. ఇంకా అందుకని చెప్పేసి అన్నీ ఓపెన్ చేస్తున్నాడు. మీకు ఆల్రెడీ ఏ ఫోనో అర్థమైపోయి ఉంటుంది. ఏ ఫోన్ తీసుకున్నాడంటే ఐఫోన్ తీసుకున్నారండి. మా హస్బెండ్ వచ్చేసి ఎప్పటి నుండో అతనికి చాలా కోరికగా ఉన్నారు, బట్ ఇప్పటికి కుదిరింది. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి, నేను కాదు అన్న ప్రాబ్లమ్స్ని దాటుకుంటూ మన ఇష్టాలను కూడా మేనేజ్ చేస్తూ రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలని నా ఉద్దేశం. ఇంకా ఎప్పటి నుండి అనుకుంటే ఇప్పుడు కుదిరింది. ఇంకా మంత్లీ ఈఎంఐ కట్టుకోవాలి. ఇంకా నేను ఎప్పుడు తీసుకుంటానో మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాత నేను కూడా మంచి ఫోన్ తీసుకుంటానండి. అది కూడా మీకు నేను తీసుకున్నప్పుడు వీడియో పెడతాను. బేగా తీసుకోవాలని చెప్పేసి మీరు కోరుకోండి. ఇంకా మా హస్బెండ్ అలాగా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంటికి వచ్చేసాము. నేను కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా మా మమ్మీ వచ్చేసి మార్నింగ్ చికెన్ కర్రీ ఉంది, ఇంకా లివర్ ఫ్రై చేస్తాను అంటే సరే మమ్మీ చేసాయని చెప్పాను. ఇంక వీడియో చూపిద్దాం అనుకున్నాను, వీడియో తీసి కర్రీ ఎలా వచ్చింది, అదే ఫ్రై ఎలా వచ్చింది ఏంటనేది. బట్ చెప్తే నమ్మరండి, ఇంకా తినేసి వీడియో కూడా గుర్తులేదండి. ఫుల్గా పడుకుని పోయాను. ఈవినింగ్ అయ్యేసరికి నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో, చాలా డల్గా అయిపోయి ఫుల్ హెడేక్, కోల్డ్ చేసేసి అబ్బా చాలా చిరాక్గా ఉంది. ఎప్పుడైనా ఇలా వస్తే మాత్రం ఒక 2 డేస్ జర్నీ చేస్తే ఒక 2 డేస్ ఇలానే ఉంటుందండి. ఉన్నది ఒక్కరోజు మమ్మీ వాళ్ళ ఇంట్లో, ఆ రోజు కూడా ఇలా ఉంటే ఎలాగరా బాబు అనుకున్నాను. బట్ కొంచెం నెక్స్ట్ డేకి సెట్ అయ్యింది, నేను చూపిస్తాను. ఇంకా మమ్మీ కిందన మామగారు ఉంటారు, ఇంటి ఓనర్ అన్నమాట, ఆవిడతో మాట్లాడడానికి వెళ్ళారు. ఇంకా మమ్మీ పైన గోరింటాకు ఉంటుంది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర, వెళ్ళి తీసుకుందాం మమ్మీ అని చెప్పాను. ఎందుకు అంటే నేను ఆషాఢంలో కోన్ 2 టైమ్స్ పెట్టుకున్నానండి మెహందీ. నాకైతే గోరింటాకు ఎక్కడ దొరకలేదు, కోన్ పెట్టుకున్నాను అంతే. ఇంక మమ్మీ నేను వెళ్తున్నమాట. మమ్మీకి చాలా కాళ్ళ నొప్పులండి, బట్ తప్పదు. అంటే ముందు ఏం చేసేవారంటే మమ్మీ, మేము చిన్నప్పుడు అది చాలా బిందులు వాటర్ అది మోసేవారు ఇంట్లోకి. చాలా అప్పుడు పని చేయడం వల్ల ఇప్పుడు మమ్మీ పరిస్థితి అలా అయిపోయింది. అబ్బా చాలా ప్రాబ్లమ్స్ పడ్డామండి మేమైతే చిన్నప్పటి నుంచి పడుతూ ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాము. అంతే కదా, ప్రాబ్లమ్స్ పడితేనే తర్వాత హ్యాపీగా ఉండగలుగుతాము. బట్ అది కొంతమందికి తెలీదు, అంతే. ఇంకా నేను చెప్పాలనుకోవట్లేదు. ఇంకా గోరింటాకు అయితే తెంపేసాము నీట్గా, అక్కడే నేను క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా ఆ రోజు యాక్చువల్గా తిందామని చెప్పి ప్లాన్ చేసుకున్నానండి, నూడిల్స్ అవి తెప్పించుకొని తిందాము. ఇంకా మాకు హైదరాబాద్లో టేస్ట్ వేరేగా ఉంటుంది, అక్కడ టేస్ట్ వేరేగా ఉంటుంది వైజాగ్లో అనుకున్నాను. బట్ సమోసా తినడానికి నేను ఇంక ఈవినింగ్ తినలేను అని చెప్పేసి అవి తిన్నాను. ఈలోపు మమ్మీ గోరింటాకు వేసేసారు. ఇంట్రెస్ట్ లేదు, బట్ పెట్టుకోవాలని కోరిక, ఎలాగో ఒకలా పెట్టేసుకున్నాను. కాళ్ళకి చేతులకి ఫుల్గా పెట్టేసుకున్నాను. ఇంకా 1 అవర్ ఉంచానంటే చాలా బాగా పండుతుందండి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు, చాలా బాగా పండుతుంది. నేను నెక్స్ట్ డే కూడా ఎలా పండింది ఏంటి అనేది నేను వీడియో కంటిన్యూ చేస్తాను. లాంగ్ వీడియోస్ ఏంటంటే ఎక్కువ రీచ్ అవ్వట్లేదండి. ప్లీజ్ మీరు కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.